గుడ్ మార్నింగ్. సో, లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నది రిటర్న్ వాల్యూ అండ్ వేరియబుల్ టైప్స్. సో, గ్లోబల్, లోకల్ వేరియబుల్. ఇప్పుడొచ్చేసి రికర్షన్ ఆర్ రికర్సివ్ మెథడ్. నో ప్రాబ్లమ్. సో, రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? సో, దానివల్ల యూజ్ ఏందనంటే, సో, రికర్షన్ ఫంక్షన్ అంటే ఏంటి అనంటే, ఏ ఫంక్షన్ కాల్ ఇట్‌సెల్ఫ్. ఏ ఫంక్షన్ కాల్ ఇట్‌సెల్ఫ్ ఏమంటారనంటే, సో, రికర్సివ్ ఫంక్షన్ ఆర్ రికర్షన్. రికర్షన్ మీన్స్ లూప్ అనేది రొటేట్ అవుతా ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్, సో, ఇది ఫంక్షన్ అనుకోండి. ఇదే ఫంక్షన్‌ని నేనేం చేస్తున్నా అంటే, ఈ ఫంక్షన్‌కి ఒక నేమ్ ఇస్తున్నా. అది ఏంటి అనంటే ఎఫ్ అని అనుకోండి. సో, నేను ఇదే ఫంక్షన్‌ని ఎక్కడ కాల్ చేసుకుంటున్నా అంటే, వితిన్ ద ఫంక్షన్ లోపలే నేను ఇక్కడ కాల్ చేసుకుంటున్నా. సో, కాల్ చేసుకొని ఇక్కడ కోడ్ రాసుకుంటే, సో, ఒకవేళ ఈ కోడ్ ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఇక్కడ రాసుకున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఈ ఫంక్షన్ లోపల ఇదే ఫంక్షన్ మళ్ళా కాల్ చేస్తే దీన్నేమంటారంటే రికర్షన్. ఓకే. రికర్షన్ అంటారు. ఓకే. రికర్షన్. రికర్సివ్ ఫంక్షన్ అన్నా అంతే. సో, ఈ ఫంక్షన్ లోపల సో, ఇదే ఫంక్షన్ మళ్ళా రాసుకొని, సో, ఇది మళ్ళా యాడికి పోతుందంటే ఇక్కడికే పోతుంది. సో, మళ్ళా ఎక్కడికొస్తుందంటే కోడ్ మళ్ళా ఇక్కడికొచ్చేసి మళ్ళా ఇదే రన్ అవుతుంది. ఓకే. ఇక్కడ లూప్ రొటేట్ అవుతా ఉంటది. ఈ లూపింగ్ అనేది జరగదాన్ని ఏమంటామంటే రికర్షన్ అంటాం. ఓకేనా? రికర్షన్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ మనం రాసుకుంటాం కదా! ఫ్యాక్టోరియల్. సో, ఫ్యాక్టోరియల్ ఎలా డిక్లేర్ చేస్తాము? ఎలా రన్ చేస్తాము? అనేది చూద్దాము. ఫస్ట్ రికర్షన్ ఫంక్షన్ అంటే ఏంటి అనంటే, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫంక్షన్ అనేది ఇక్కడ మనం ఇట్లా డిక్లేర్ చేసాము. ఫంక్షన్ లోపల మళ్ళా ఇదే ఫంక్షన్ కాల్ చేసుకుంటే దీన్ని ఏమంటామంటే, సో, రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఓకే. రికర్సివ్ ఫంక్షన్ ఆర్ రికర్షన్. నో ప్రాబ్లమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో, ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మిగతా వాళ్ళు మ్యూట్‌లో పెట్టుకోండి ఎవరు. ఓకే. సో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే ఏంటి ఆన్సరు? సో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే ఏంటి అనంటే, సో, 3 n ఇంటూ n మైనస్ 1. ఓకే. సో, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు మీకు బై మామూలుగా ఎలా అంటే మ్యాథమెటిక్స్‌లో ఫ్యాక్టోరియల్ అంటే ఎలా ఉంటుందంటే, ఇదో ఇలా ఉంటుంది. n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు సో n ఇంటూ సో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే. దీని ఫార్ములా ఇది. మ్యాథమెటిక్స్ ఫార్ములా. ఓకే. సో ఇదే ఫార్ములా నేను ఎక్కడ అప్లై చేశానంటే, ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఇదే కదా! సో ఈ ఫంక్షన్‌ని ఇది సబ్ ఫంక్షన్. ఓకే. సబ్ ఫంక్షన్‌గా కాల్. ఇక్కడ చూడండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఈక్వల్ టు ఇది n. n ఇంటూ ఫస్ట్ ఈ 3 అనేది ఇక్కడికొస్తుంది. దీంట్లో ఏం జరుగుతుందంటే n-1 అంటే 3-1 ఏమవుతుందంటే 3-1 ఏమవుతుంది? 2 అవుతుంది. 2 అనేది ఇక్కడికొచ్చేస్తుంది. ఇక్కడ అంతే 2-1 ఏమవుతుంది? ఇక్కడికొస్తుంది. ఈ n అనేది ఎక్కడికి వెళ్తుంది? రొటేట్ అయ్యి మళ్ళా ఇక్కడికొచ్చేస్తుంది. ఓకే. ఎలా జరుగుతది ఏమనేది చూద్దాం. నో ప్రాబ్లమ్. తర్వాత ఈ 1 అంటే 1-1 0 అనేది ఇక్కడికొచ్చింది. 1 అనేది ఎక్కడికి వెళ్ళింది? ఇదో ఇక్కడికి వెళ్ళింది కూడా. ఓకే. సో, ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? ఎనీవన్? ఎనీవన్ గెస్? సో, 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? సో, మీకేమన్నా ఐడియా ఉందా? సో, 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అండి. 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో, 0 ఫ్యాక్టోరియల్ ఏమవుతుందనంటే 0 ఫ్యాక్టోరియల్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఎలా అవుతుంది? ఏ విధంగా అవుతుందో అని చెప్దాం. నో ప్రాబ్లమ్. నేను చెప్తాను. ఓకే. సో, సో, ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే, సో, 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇదంతా ఏమవుతుందంటే 1 అవుతుంది. సో, ఆఖరికి 6 ఆన్సర్. సో, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అంటే 6. ఓకేనా? సో, ఈ 0 ఫ్యాక్టోరియల్ ఏంటి? ఎలా వస్తుంది? ఏంటి అనంటే, మన ఫార్ములా ఏం చెప్పాము? సో, మ్యాథమెటిక్స్ ఫార్ములా. సో, n ఫ్యాక్టోరియల్ సో, n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. ఓకే. 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు సో, నాకు ఇప్పుడు 0 ఫ్యాక్టోరియల్ గురించి నాకు కావాలి. 0 ఫ్యాక్టోరియల్ మీన్స్ ఇలా ఉంటుంది. ఓకే. 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. దీనికి ప్రూఫ్ ఏంటి అనంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 0 కావాలి అని అనుకోండి. 0 కావాలంటే నేను ఇక్కడ అంటే nలో ఏది దాన్నేమంటారు? పుట్ ఇన్ n ఈక్వల్ టు అంటే దీంట్లో పెడుతున్నా అన్నమాట. దాన్నేమంటారు?
తెలుగులో ఏదో అంటారు మర్చిపోయినా. పుట్ n = 1 అంటే దీంట్లో n అనేది n ప్లస్‌లో 1 అనేది పెడుతున్నా. 1 అనేది పెడితే ఇక్కడ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇదంతా టోటల్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే. 0 ఫ్యాక్టర్. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్లేస్‌లో 1, ఈ ప్లేస్‌లో 1 ఫ్యాక్టోరియల్. ఓకే. ఇక్కడ n ప్లస్‌లో 1 అనేది పెట్టినా 1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్, ఇది 0 ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోటల్‌గా x అనుకుందాం. ఓకే. ఇది టోటల్‌గా x అనుకుంటే సో 1 ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత 1. ఓకే. డిఫాల్ట్‌గా మనకు తెలుసు. సో x ఇంటూ 1 ఏమవుతుంది? x అవుతుంది. సో xని రీప్లేస్ చేయండి. సో ఏమవుతుంది? 0 ఫ్యాక్టోరియల్. అప్పుడు 0 ఫ్యాక్టోరియల్ టు 1 అయిందా? సో 1 అవుతుంది. సో ఒకవేళ మీకు ప్రూఫ్ కావాలని అనుకుంటే నో ప్రాబ్లమ్. ఒకసారి ప్రూఫ్‌కెళ్దాం. నో ప్రాబ్లమ్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0. ఇక్కడ చూడండి n+లో ఏమైందంటే 1 అనేది పార్టిసిపేషన్ చేశారు. 1 = 1. సో ఇదంతా 0 అయింది. 0ని ఏం చేశారంటే దీంతో కూడితే ఏమవుతుందంటే ఇదే. సో ప్రూఫ్. నో ప్రాబ్లమ్. ఆల్రెడీ ఇది అంతే సేమ్ 1 ఇంటూ ఈక్వల్. ఓకేనా? సో n ఫ్యాక్టోరియల్ మీన్స్ n ఇంటూ n - 1. సో ఇలా చేసుకుంటా పోతుందన్నమాట. ఓకే. ఇదే ఫార్ములా ఏంటంటే ఇది. ఓకే. ఓకే. అర్థమైందా అనుకుంటున్నా. సో నో ప్రాబ్లమ్. ఓకే. ఏం చెప్పాలనుకున్నా ఫ్యాక్టోరియల్. సో ఇది ఒక సింపుల్‌గా అంటే నేనేం చెప్పాను, ఇక్కడ ఏం చేశానంటే రికర్సివ్ ఫంక్షన్ రాశాను. రికర్సివ్ ఫంక్షన్‌లో ఇలా ఫంక్షన్ రాసుకుంటే ఏమవుతుంది అంటే సో దాన్ని రికర్షన్ అన్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుందా? సో దీనికి ఒక ఫంక్షన్ రాసి సో ఒక ప్రోగ్రామాటిక్‌గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. ఓకే. సో సేమ్ ఇదంతా తీసేస్తున్నాను. సో test.pyలో ఇక్కడ సి డ్రైవ్‌లో యూజర్ అనే దాంట్లో డెస్క్‌టాప్ పైన నేను సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం సేవ్ చేస్తున్నానంటే డెఫ్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫ్యాక్ట్ అని రాసుకుంటున్నాను. నో ప్రాబ్లమ్. ఓకే. ఫ్యాక్టోరియల్. ఓకే. n అనేది ఇక్కడ పెట్టేసాను. ఓకే. ఇక్కడ ఏం చేశానంటే ఇఫ్ కండిషన్ ఒకటి రాసుకుంటున్నాను. ఓకే. ఇఫ్ ఈ n = 1 అయితే నాకు రిటర్న్ ఏం కావాలంటే రిటర్న్ ఏం కావాలా? 1 అని చూపియాల. ఓకే. ఓకే. ఇక్కడ ఎల్స్ బార్‌లో ఏం రాసుకుంటున్నానంటే సో ఎల్స్ బార్‌లో ఏం రాసుకుంటున్నాను? ఓకే. ఒక్క నిమిషం. యాహ్! సరిపోతుంది. ఓకే. ఫ్యాక్టోరియల్ ఓకే. రిటర్న్ ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫ్యాక్ట్ ఓకే. n ఇంటూ n - 1 ఓకే. n - 1 అని రాసుకుంటాం. ఓకే. ఈ ఫంక్షన్ అయిపోయిందండి. సో ఈ ఫంక్షన్ అయిపోతాన నేనేం చేస్తున్నానంటే సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఓకే. ప్రింట్ సో ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టోరియల్ సంథింగ్ ఫ్యాక్టోరియల్ సో ఏదో ఒకటి సంథింగ్ మీ ఇష్టం. ఓకే. ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఏమి ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం మీరు ఏదన్నా ఇచ్చుకోండి. సో
ఈ ప్లేస్‌లో ఏమవుతుందా అంటే, సో, నేను ఒక 3 ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన పర్పస్ కోసమే ఇందాక ఆల్రెడీ చెప్పాను కాబట్టి. ఓకే. సేవ్ చేయడానికి చూస్తున్నాను. ఓకే. సేవ్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేయాలంటే ఆల్రెడీ మీకు తెలుసు. సో, కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్తున్నాను. సో, కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళాను. ఓకే. కమాండ్ ప్రాంప్ట్‌లో ఇక్కడ ఎక్కడుందంటే సి డ్రైవ్‌లో హెచ్‌పీలో ఉంది. సో, సి డ్రైవ్, హెచ్‌పీ ఇంగ దేంట్లోకి వెళ్ళాలంటే డెస్క్‌టాప్‌లోకి వెళ్ళాలి. సో, డెస్క్‌టాప్‌లోకి వెళ్ళడానికి చేంజ్ డైరెక్టరీ. సో, సిడి చేంజ్ డైరెక్టరీ. ఓకే. డైరెక్టర్ అయ్యాను. సో, ఇప్పుడు ఇది చెక్ చేస్తున్నాను. ఓకే. test.py. ఓకే. సో, ఎక్కడ ఎర్రర్ చూపిస్తుందంటే చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్యాక్టోరియల్ డబుల్ కొటేషన్ ఇక్కడ ఏదో చూపిస్తుందంట సింటాక్స్ ఎర్రర్. సో, ఏం పెట్టాలక్కడ? సో, ఇక్కడ ఏం పెట్టాలంటే కామా. ఓకే. కామా సేవ్. ఓకే. సో, ఫ్యాక్టోరియల్ నేనిచ్చిన వాల్యూ ఎంత? 3 అని ఇచ్చాను. ఇక్కడ ఏం చూపిస్తుందంటే 6 అని చూపిస్తుంది. చూడండి. సో, నేనిచ్చిన వాల్యూ ఎంత? 3. సో, 6 అనేది చూపిచ్చిందా? ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని పెడుతున్నా. సో, 5 ఫ్యాక్టోరియల్ ఎంత అనంటే సో, 120. ఓకే. 120 సేవ్. సో, చూడండి. సారీ. ఓకే. 120. సో, ఇది 3 అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ 3 పెట్టాను. సో, ఆన్సర్ ఏం చూపిస్తుందనంటే ఆన్సర్ ఏమొచ్చింది? సో, అవుట్‌పుట్. ఓకే. అవుట్‌పుట్ ఏమొచ్చిందనంటే 6 వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది? ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయిందనేది ఒక్కసారి మనం చూద్దాం. ఓకే. సో, ఇది ఫంక్షనా అండి? సారీ. ఓకే. సారీ. ఓకే. ఇదంతా ఫంక్షన్. సో, ఇది ఫ్యాక్టోరియల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల మనం ఎక్కడ కాల్ చేసుకున్నామంటే ఇదొక ఫంక్షన్ చూడండి. ఓకే. ఇక్కడ ఇంకో ఫంక్షన్ కాల్ చేసుకున్నాం చూడండి. ఇదే ఫంక్షన్. సో, ఫ్యాక్ట్ అనే ఫంక్షనే ఇక్కడ కాల్ చేసుకున్నాం. దాన్నేమంటారంటే రికర్షన్. సో, ఏ ఫంక్షన్ లోపల ఇదే ఫంక్షన్ కాల్ చేసుకుంటే దాన్నేమంటారంటే రికర్షన్. ఓకే. రికర్సివ్ ఫంక్షన్. ఓకే. రికర్సివ్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఈ రికర్సివ్ ఫంక్షన్ అనేది యూజ్ చేశామా లేదా అంటే యూజ్ చేశాం. ఏ ఫంక్షన్ లోపల వితిన్ ద ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ యూజ్ చేశాం. సో, ఇప్పుడు ఏమవుతుంది అనంటే ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనంటే చూడండి. ఇక్కడ నేను ఏం చేశాను, ఈ ఫంక్షన్ కాల్ చేసుకున్నాను. ఈ ఫంక్షన్ డిక్లేర్ చేశాను. సో, ఎక్కడ కాల్ చేశాను? ఇదో ఇక్కడ కాల్ చేశాను. ఓకే. ఇక్కడ కాల్ చేసిన తర్వాత ఈ 3 అనేది ఎక్కడికి వెళ్తుంది అనంటే చూడండి. ఇక్కడ n ప్లేస్‌లోకి వచ్చేస్తుంది. ఓకే. n ప్లేస్‌లో ఏమవుతుంది? n = 3 అవుతుంది ఇప్పుడు. ఓకే. n = 3. సో, ఇప్పుడు ఇఫ్ కండిషన్‌లోకి రండి. సో, నెక్స్ట్ ఇఫ్ కండిషన్‌లోకొస్తుంది. n = 3నా? కాదు. సో, దేంట్లోకి వెళ్ళాలా? దీంట్లోకి వెళ్తుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు n అనేది ఎంతుంది? 3 ఉంది. ఓకే. 3. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే ఏముంది ఇక్కడ? ఫ్యాక్టోరియల్ n-1 అని ఉంది. సో, ఫ్యాక్టోరియల్ 3 - 1 ఏమవుతుంది? నేను మొత్తం రాయలేదు. సో, ఫ్యాక్టోరియల్ ఓకే. 3 - 1 ఏమవుతుందంటే 2 అవుతుంది. ఓకే. ఇది అలాగే ఉండిచ్చేసేయండి. ఓకే. ఇది అలాగే ఉండిచ్చేసేయండి. తర్వాత ఇదేమవుతుందంటే ఈ ఫంక్షన్ సో, ఇక్కడ 2 అయింది గదండీ! సో, ఈ 2 అనేది ఏమవుతుందనంటే మళ్ళా ఎక్కడికి వెళ్తుందనంటే ఇక్కడికి వెళ్తుంది. ఓకే. ఈ ఫంక్షన్‌లోకి. సో, ఇప్పుడేమవుతుంది n = 2 ఓకే. n = 2 అనేది ఇక్కడ చెక్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు n ప్లస్‌లో ఏమవుతుందనంటే 2 అవుతుంది. ఓకే. ఈ 2 అవుతుంది. ఈ 2 అనేది ఏం చేస్తుంది? ఇక్కడ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ అనేది నాట్ ఈక్వల్ టు 1. సో, దట్స్ వై పాస్ ద ఎల్స్ కండిషన్. ఎల్స్ కండిషన్‌లోకి వెళ్లి ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది? ఆల్రెడీ ఇక్కడ కొన్ని వాల్యూ ఉంది. సో, 3 అనేది ఉంది. సో, ఓకే. సో, ఈ 3 పక్కన పెడితే ఏమవుతుంది? ఇక్కడ n ఉంది గదా! n ప్లస్‌లో ఏంటి? 2 ఓకే. ఇక్కడ 2 వస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఫ్యాక్టోరియల్ ఓకే. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఓకే. 2 - 1 ఇక్కడ 2 ఉంది. 2 - 1 ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే.
ఇక్కడ 2 - 1 అయిన తర్వాత మళ్ళా ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ మళ్ళా ఇక్కడికి కాల్ అవుతుంది. అప్పుడు n ప్లస్‌లో ఎంత ఉందంటే 1 అవుతది. 1 = 1 రిటర్న్ ఏం చేస్తుందంటే 1 అనేది ఇక్కడికొచ్చేస్తుంది. ఓకే. ఇక్కడికొచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది? సో, 3 × 2 × 1 ఓకే. 1 అవుతుంది. 1 అంటే ఏమవుతుంది? సో, మొత్తం ఎంత? 6 ఆన్సర్ ఈక్వల్ టు 6 ఓకే. సో, ఇలా అనేది మనకు అవుట్‌పుట్ అనేది ఇలా చూపిస్తుంది. ఓకే. ఈ ఫ్యాక్టోరియల్ అర్థమైందనుకుంటున్నా. ఓకే. అర్థం కాకపోతే మళ్ళా డౌట్ రైజ్ చేయండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఒక్క నిమిషం. నో ప్రాబ్లమ్. ఓకే. ఆ! ఓకే. నెక్స్ట్ ఏంటి అనంటే ఫ్యాక్టోరియల్ అయిపోయింది. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి సారీ రికర్సివ్ అంటే ఏంటి అనంటే ఏ ఫంక్షన్ కాల్ ఇట్‌సెల్ఫ్. ఫంక్షన్ లోపల మళ్ళా ఫంక్షన్ అదే ఫంక్షన్ కాల్ చేసుకుంటే దాన్నేమంటాము అంటే రికర్షన్ అంటాం. ఓకే. సో, దానికి ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ అనేది చెప్పేసాను. సో, ఇక్కడ చూడండి. సో, అనానమస్ ఫంక్షన్స్ ఈ పైథాన్‌లో సో, ఇంకొకటుందండి కాన్సెప్ట్. దాన్నేమంటామంటే అనానమస్ ఫంక్షన్స్. అనానమస్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనంటే సో, నేమ్‌లెస్ ఫంక్షన్స్. సో, సమ్‌టైమ్స్ సారీ ఇక్కడ వి సమ్‌టైమ్స్ వి డిక్లేర్ ఎ ఫంక్షన్ వితౌట్ ఎనీ నేమ్. నేమ్‌తో కాల్ చేయకుండా మనం ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటే దాన్నేమంటామంటే అనానమస్ ఫంక్షన్స్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్ అంటాం. ఓకే. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే నేమ్‌లెస్ ఫంక్షన్స్. ఓకే. నేమ్‌లెస్ ఫంక్షన్స్‌ని ఏమంటామనంటే సో, అనానమస్ ఫంక్షన్స్ అంటాం. ఓకే. అందులో ఎన్నున్నాయి అనంటే సో, లాంబ్డా ఫంక్షన్ అనేది ఒకటుంది. ఫిల్టర్ అనేది ఒకటుంది. సో, మ్యాప్ ఫంక్షన్ అనేది ఇంకొకటుంది. మొత్తం ఎన్నున్నాయంటే 3 ఉన్నాయి. ఓకే. సో, దీని గురించి తెలుసుకుందాం. ఓకే. దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్. ఓకే. లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి అనంటే సో, లాంబ్డా ఫంక్షన్ డిక్లేర్ చేయాలంటే సో, యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి అనంటే ఇది. సో, దీనివల్ల నేమ్‌లెస్ ఫంక్షన్ వల్ల ఏంటి యూజు అనంటే అంటే కోడ్ అనేది వెరీ లెస్‌గా ఉంటుంది. సో, మామూలుగా ఆహ్, మామూలు మామూలు ఫంక్షన్‌తో పోల్చుకుంటే అంటే సో, ఇక్కడ నేము, ఫంక్షన్ రాసుకొని, సో, తర్వాత ఇది కోడింగ్ రాసుకొని, దీన్ని మళ్ళా కాల్ చేయడము. అంటే ఈ ఫంక్షన్ కాల్ చేయాలి గదా! సో, ఇక్కడ డిక్లేర్ చేసాము. ఇక్కడ కాల్ చేయాల. సో, ఇంత లేకుండా ఇంత ప్రొసీజర్ లేకుండా సో, నేను నేమ్‌లెస్ ఫంక్షన్ ఇక్కడ నేమ్ అనేది ఎలాంటిది డిక్లేర్ చేయను. సో, నేమ్‌లెస్ ఫంక్షన్‌గా డిక్లేర్ చేస్తాను. నేమ్‌లెస్ ఫంక్షన్‌గా డిక్లేర్ చేస్తే ఏంటి యూజ్ అనంటే సో, కోడింగ్ అనేది చాలా తగ్గుతుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకున్న తర్వాత మీకే ఒక రకంగా అర్థమవుతుంది. సో, దానికి యూజ్ చేయాల్సింది ఏంటంటే లాంబ్డా అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాల. సో లాంబ్డా ఫంక్షన్‌లో లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ అవుతుంది. ఓకే. దీనివల్ల మనకేమవుతుందంటే కోడ్ రీడబుల్లీ అంటే మనం చూసేదానికి, చదివేదానికి చాలా ఈజీగా అర్థమవుతుంది దీనివల్ల. ఓకే. ఓకే. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందనంటే చూడండి. లాంబ్డా అనేది కీవర్డ్ అండి. సో, ఆర్గ్యుమెంట్ అంటే మనం పాస్ చేయాల్సిన వేరియబుల్స్. ఓకే. మనం పాస్ చేయాల్సిన ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్. సో, ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి అనంటే మనం రాయాల్సిన లాజిక్ అండి. ఓకే. కండిషన్ అంటాం గదా! ఆ కండిషనల్ అనేది ఏంటి అనంటే ఇక్కడ రాయాల్సిన లాజిక్. ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ, బి అని ఇచ్చారనుకోండి. అంటే 2 వాల్యూస్ ఓకే. 2 వాల్యూస్‌ని ఇక్కడ ఏం చేయాలా? ప్రింట్ చేయాలనుకోండి. బి అని ఇచ్చుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ ఏంటి అనంటే ఒక లాజిక్, ఒక కండిషన్. నేనేం చేస్తున్నా అంటే ఈ 2 వేరియబుల్‌లు అదే అడిషన్ గమ్మని ఒక కండిషన్ ఇచ్చాను. సో, ఇలా కండిషన్ ఇచ్చేదాన్ని ఏమన్నామంటే ఎక్స్‌ప్రెషన్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అని ఉంది. ఆ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటే నథింగ్ బట్ వేరియబుల్. ఓకే. వేరియబుల్స్. ఓకే. ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఒక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆ 2 ప్రోగ్రామ్స్ చెప్పుకున్న తర్వాత ఎలా అనేది చెప్దాం. ఓకే. ఇక్కడ చూడండి రైట్ ఎ ప్రోగ్రామ్ ఆహ్, అడిషన్ 2 వాల్యూస్ ఓకే. 2 వాల్యూస్‌ని అడిషన్ చేయాలా బై యూజింగ్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్ అండి. సో, బై యూజింగ్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓకే. ఇక్కడ ఇదంతా తీసేసాను. సో, ఇప్పుడు వితౌట్ లాంబ్డా అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే. వితౌట్ లాంబ్డా ఫంక్షన్. ఓకే. ఇప్పుడు నేను లాంబ్డా యూజ్ చేయలేదు. లాంబ్డా ఫంక్షన్ కాకుండా
ఒకవేళ నేను మామూలుగా రాసుకోవాలంటే ఎంత కోడ్ అవుతుంది? ఒకవేళ లాంబ్డా యూజ్ చేసిన తర్వాత ఎంత అంటే ప్రోగ్రామ్ ఎంత లెంగ్తీ ఉంటది ఒకసారి చూద్దాం. ఓకేనా? చూసిన తర్వాత చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఓకే. రిటర్న్ ఓకే. రిటర్న్ చేశాను. ఇక్కడ ఏం చేశానంటే a+b అని ఇచ్చాను. ఓకే. ఓకే. అయిపోయింది నా ఫంక్షను. సో, తర్వాత ఏం చేయాలా? తర్వాత ఏం చేయాలి అనంటే చూడండి ఇక్కడ ఫంక్షన్ అనేది డిక్లేర్ చేయాలా. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫంక్షన్ ప్రింట్ ఓకే. ఇక్కడ ఏదైతే సమ్ అని ఉందో సమ్ వాల్యూ ప్రింట్ చేయాలా. సో, ఏంటి అనంటే 2 వాల్యూస్‌ని. ఓకే. ఈ 2 వాల్యూస్ మనం ఏమి ఇస్తున్నాం అనంటే సో, నేనేమి ఇస్తున్నానంటే సమ్ ఈక్వల్ టు సో, ఇక్కడ 12, 13 టోటల్‌గా ఎంత 35 ఓకే. సో, ఇంత రాసుకుంటే ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుందండి. సో, ఇది నార్మల్ డిక్లరేషన్. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే సేవ్ చేశాను. ఓకే. రన్ చేయడానికి చూస్తున్నాను. సో, సీఎల్ఎస్ ఓకే. ఇదంతా తీసేసాను. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. test.py సో, 25 అనేది చూపించిందండి. ఇక్కడ చూడండి. ఓకే. నేనేం చేశాను అనంటే ఈ ఫంక్షన్ కాల్ చేసుకున్నాను. ఈ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళిందంటే ఇక్కడికి వెళ్ళింది. ఏలో 12 బిలో 13 వచ్చేసింది. ఇది ఎక్కడికొచ్చిందంటే ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత a+b కమ్మని చెప్పాను. ఇది ఏం చేయాలా? రిటర్న్ చేయాలా. సో, ఈ రిటర్న్ ఎక్కడికొస్తుందంటే ఇక్కడికొచ్చేస్తుంది. సో, ఇక్కడికొచ్చేసి ఏం చూపిస్తుందనంటే ఇక్కడ ఏదైతే అడిషన్ అయిందో ఆ వాల్యూ అనేది ఇక్కడ చూపించేస్తుంది. ఓకే. దీని మీనింగ్ ఇది. సో, ఇప్పుడు చూపించింది కదండీ! సో, 25 సో, ఒక అడిషన్ రాసుకునే దానికి నార్మల్ ఫంక్షన్ అయితే ఇంత కోడింగ్ రాసుకోవాలా. సో, అదే నేనేం చేస్తున్నా అంటే ఏం చెప్పాను ఇప్పుడు నేమ్‌లెస్ ఫంక్షన్స్ కదా! సో, నేమ్‌లెస్ ఫంక్షన్స్ ద్వారా లాంబ్డా దీని ద్వారా ఒక కోడ్ రాసుకుంటే అది ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇదే ప్రోగ్రాము లాంబ్డా ద్వారా రాసుకున్నాను. ఇదేం చేస్తున్నానంటే కామెంట్ పెడుతున్నాను. ఓకే. మల్టీ లైన్ కామెంట్. ఓకే. త్రిబుల్ కొటేషన్స్ ఉంటే దాన్నేమంటారంటే మల్టీ లైన్ కామెంట్. సింగిల్ కొటేషన్స్ పెట్టుకోవాలంటే యాష్. ఓకే. ఓకే. సారీ సింగిల్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లాంబ్డా అని తీసుకున్నాను. ఏంటి? లాంబ్డా. ఓకే. సింపుల్‌గా లాంబ్డా. సో, ఎన్ని వాల్యూస్ తీసుకోవాలా? 2 వాల్యూస్. ఓకే. ఏ, బి. ఓకే. కోలన్. ఓకే. తర్వాత ఇదేం కావాలా? నాకు అడిషన్ చేసి చూపియాలా. ఓకే. ఏ ప్లస్ బి. ఓకే. ఏ ప్లస్ బి. అంతే అండి. నా ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే. అయిపోయిందండి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదంతా ఒక దాంట్లో స్టోర్ కావాలి కాబట్టి నేమ్‌లెస్ ఫంక్షన్ కదా! సో, ఇదంతా ఒక వాల్యూలో ఒక దాంట్లో స్టోర్ కావాలని ఏ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి సమ్ ఎక్స్ అని ఇస్తున్నాను. ఓకే. సో, సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఓకే. ప్రింట్ అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేశానంటే సో, సేమ్ ఓకే. సమ్ అని ఇచ్చాను. చూడండి కోలన్ ఓకే. కామా సో, ఇక్కడ ఇదే వాల్యూ చూస్తే మీరు కన్‌ఫ్యూజ్ పడతారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏమనుంది? సో, ఎక్స్ అని ఉంది. సో, ఎక్స్‌తో ఈ లాంబ్డా అనేది కాల్ చేసుకుంటున్నా. ఓకే. ఎక్స్ ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 100 సారీ 1000 ఓకే. 2000 అని ఇస్తున్నా. ఓకే. దీనికి ఇది క్లోజ్ అయింది. ఈ ఫంక్షన్‌కి ఇది క్లోజ్ అయింది. సో, టోటల్‌గా ఇది క్లోజ్ అయింది. సో, నా ప్రోగ్రామ్ అయిపోయిందండి. వితిన్ 2 లైన్స్‌లో సో, ఈ ప్రోగ్రామ్ మొత్తం అంతా రన్ చేస్తున్నా. ఓకే. సో, యూజింగ్ ఆఫ్ అనానమస్ ఫంక్షన్స్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్ నో ప్రాబ్లమ్. ఈ 2 లైన్స్‌లో నేను అడిషన్ చేసేసాను. ఓకే. చూద్దాం ఒకసారి. సేవ్ చేశాను. రన్ చేస్తున్నాను. ఓకే. టెస్ట్.py ఏమనొచ్చింది? 3000 వచ్చింది. ఓకే. 3000 సో, నో ప్రాబ్లమ్ అండి. ఇలా కావాలంటే కాపీ చేసుకోండి. సో, నేనేం చేస్తున్నానంటే పేస్ట్ సో, ఇక్కడేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 అని ఇవ్వండి. నో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సో, ఎన్ని కావాలంటే అన్ని మీ ఇష్టం. సో, సేవ్ చేశాను. రన్ చేస్తున్నాను. ఓకే. రన్ చేశాను. ఎంతొచ్చింది ఆన్సర్ చూడండి. 3030 వచ్చేసింది. ఓకే.
ఓకే. అర్థమైందని అనుకుంటున్నా. ఇంత ప్రోగ్రామ్ రాసేదానికన్నా సింపుల్‌గా ఇలా రాసుకుంటే సో 2 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే ఇప్పుడు ఇదే ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత వేరే దాంట్లో పాస్ చేయాలి అని అనుకోండి. సో, ఈ ఫంక్షన్ అంతా రాసుకొని కోడింగ్ అంతా వేరే దాంట్లో పాస్ చేసుకోవాలని అంటే సో, లెంత్ ఆఫ్ ద కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే దీంట్లో ఏమవుతుందనంటే లెంత్ ఆఫ్ ద కోడ్ అనేది తక్కువవుతుంది. వి కెన్ పాస్ ఈ ఒక్క వేరియబుల్ ఉంటే చాలు. ఒకే లైన్‌లో రాసుకోవచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి అనంటే ఫైండ్ ద స్క్వేర్ గివెన్ నంబర్ అంటే ఇచ్చిన నంబర్‌ని స్క్వేర్ చేసి నాకు చూపియాల. సో, స్క్వేర్ చేసి చూపియాలి అనంటే చూడండి. సో, ఇక్కడ సమ్ చేశాను కదా! ఓకే. ఇది ఇది తీసేసాను. ఇక్కడ దీనికి కొటేషన్స్ పెట్టాను. ఓకే. ఓకే. దీంట్లోనే రాద్దాం. నో ప్రాబ్లమ్. సో, ఇదే స్క్వేర్ రాయాలని అంటే ఎస్ అని పెట్టాను. ఓకే. ఎన్ అని పెడదాం. ఓకే. దీంట్లోనే స్క్వేర్ రాద్దాం. స్క్వేరింగ్ అంటే ఏంటి? ఇచ్చిన వాల్యూ అనేది నాకు స్క్వేర్ కావాల. స్క్వేర్ కావాలంటే ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ అంతేనా? సో, ఇక్కడ ఏమవుతుంది? ఇదంతా తీసేసేయండి. ఓకే. ఇక్కడ స్క్వేర్ కదా! ఓకే. స్క్వేర్. ఓకే. ఇక్కడ కామా. సో, ఎస్ కామా ఎన్ అని ఇచ్చాను. సో, నేను 2 అని ఇస్తే 4 అవుతుంది. 10 అని ఇస్తే 100 అవుతుంది. 9 అని ఇస్తే 9 9 జా 81. 18 1 అవుతుంది. సో, దీని యొక్క ప్రోగ్రామ్ ఇది. ఓకే. ఇంత ఇంత కోడ్ రాసుకున్నాను. ఓకే. సో, సేవ్ చేశాను. ఒకసారి రన్ చేయడానికి చూస్తున్నాను. రన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇదే కోడ్. ఈ నుంచి ఇంతవరకు మాత్రం. ఓకే. ఓకే. రన్ చేశాను. సో, ఏదో చూపించింది. ఏం చూపించిందంటే నాట్ ఈజ్ డిఫైన్డ్ అంట. సో, ఎన్ అనేది డిఫైన్ చేయలేదంట. సో, సారీ. ఇక్కడ, ఇక్కడ నువ్వు ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకున్నావో, ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇస్తున్నాను. సేవ్ చేశాను. 5 ఇంటూ 5 ఏమవుతుంది? 25 కావాలా. స్క్వేరింగ్ ద వాల్యూ, గివెన్ వాల్యూ. ఓకే. చూడండి 25 అని చూపించింది. ఓకే. 25 వచ్చిందా? రాలేదా? సో, ఒకసారి క్లీన్ చేసి మళ్ళా కావాలంటే మళ్ళా రన్ చేద్దాం. ఓకే. చూడండి స్క్వేర్ వచ్చేసి 25 అని వచ్చింది. నేను 5 ఇస్తే ఏమైందంటే 25 అని చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 అని ఇస్తున్నా. ఓకే. 9 ఇచ్చేసి సేవ్ చేశాను. సో, ఇక్కడికెళ్ళి మళ్ళా రన్ చేస్తున్నాను. 81 చూపించేసిందా లేదా? సో, మీ ఇష్టం. ఇక్కడ కీబోర్డ్ కావాలంటే కీబోర్డ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. నాకు కీప్ వాల్యూ తెలీదు అని అనుకుంటే కీప్ వాల్యూస్ కొడతా. సో, ఎన్ అని పెట్టండి. సో, అయిపోయింది. సో, సేమ్ లాజిక్. సో, ఐ థింక్ 728 సారీ 729 యాహ్! సో, ఒకవేళ 5 పెడితే ఏమవుతుంది? సో, 5 5 జా 25, 25 5 జా 125. ఓకే. 125 అని చూపియాల. ఓకే. చూడండి 125. యాస్ ఇట్ ఈస్ మీరు ఎలాంటి లాజిక్ అయినా ఇంతే. సో, ఇదే మన లాంబ్డా ఫంక్షన్స్‌లో ఎలా రాసుకుంటాం. ఓకే. ఇదే ప్రోగ్రాము మన లాంబ్డా దాంట్లో ఎలా రాసుకుంటాం. నేను డబుల్ కొటేషన్ అదే కామెంట్ లైన్ పెడుతున్నా. ఓకే. ఇది తీసేస్తున్నా. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి అనంటే చూడండి సింపుల్ లాజిక్. సో, ఎన్ తర్వాత ఏంటి? కోడ్ గదా! సో, ఎన్ ఇంటూ ఎన్. సో, ఇది మొత్తం అవసరం లేదు. ఒక్కసారి ఓకే. తీసేస్తున్నాను. సింపుల్‌గా ఇదే ప్రింట్ తీసుకుంటున్నా. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆఫ్ 5 స్క్వేరింగ్ ఆఫ్ 9 అని తీసుకున్నా. ఫస్ట్ దానికి 25 సెకండ్ దానికి ఎంత రావాలా? సెకండ్ దానికి ఎంత రావాలా? 81 రావాలా. సో, ఓకే. సేవ్ చేశాను. రన్ చేస్తున్నాను. ఓకే. చూడండి. సో, ఎక్కడో తప్పుందంట. సో, సారీ. అరేయ్! నువ్వు యెస్ అని ఇచ్చావు. ఇక్కడ యెస్ లేదు గదా! సో, నేనిచ్చింది ఎక్స్ గదా! అని తిడుతుంది నన్ను. ఓకే. ఇక్కడ ఏమియ్యాలా? సో, దీనికి సంబంధించింది ఇక్కడ ఇవ్వాలా. ఓకే. ఎక్స్. ఓకే. నేను ఆ ఫంక్షన్‌కి సంబంధించిన ఎక్స్ అని ఇచ్చాను. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి వచ్చేస్తుంది. సో, ఫస్ట్ దానికెంత? 25 సెకండ్ దానికెంత? 81 ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీబోర్డ్ చేసుకున్నా గాని అంతే. ఓకేనా? సో, ఇంతవరకు ఆహ్, కీబోర్డ్ కావాలంటే కీబోర్డ్ గూడా చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. కీబోర్డ్ కావాలన్నా గాని చేసుకోవచ్చు. ఇదే వాల్యూ
క్యూబ్లో కూడా చూసుకోండి. ఓకే, క్యూబ్. సో బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ కూడా కనుక్కోవచ్చు అండి. అది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. ఓకే.